హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. వెల్లుల్లి కాకరకాయ ఫ్రై అండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేశారంటే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. అంత బావుంటుంది. ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని పీల్ తీసేసుకుంటున్నాను. పీలు మొత్తం తీయకండి, కొంచెం ఉంచేసే తీయండి. ఇలా పీల్ తీసుకున్నాం కదా, ఈ కాకరకాయలను కట్ చేసుకుందాం ఇప్పుడు. నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. కటింగ్ అనేది మీ ఇష్టం, ఎలానన్నా కట్ చేసుకోవచ్చు. కొంచెం పలచగా ఉండేటట్టు కట్ చేసుకున్నామంటే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా కాకరకాయలను కట్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి గింజలు తీసేసుకోవాలి. గింజలు పెట్టి మనం అలా ఫ్రై చేసుకున్నామంటే తినేటప్పుడు పంటి కింద తగులుతాయండి, అంత బాగోదు. కాబట్టి ఈ గింజలన్నీ ఇలా తీసేసుకుందాము. తర్వాత ఈ కాకరకాయనంతా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా ఫుల్గా వాటర్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ కాకరకాయలను చేతితోటి ఇలా గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనము చేతితోటి గట్టిగా పిండేసుకోవాలి. కాకరకాయలను పిండేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది కాకరకాయల నుంచి కొంచెం తడి ఆరాలి. ఆరిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనము ఆయిల్లో వేసుకున్నప్పుడు ఆయిల్ పైకి చిట్లుతుంది కాబట్టి తడి ఆరిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం ఈటెక్కనివ్వండి. ఈటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాకరకాయ వేసుకోవాలి. కాకరకాయలు వేసేసుకున్న తర్వాత కాకరకాయలను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇవి కాకరకాయలు ఇలా వేగుతూ ఉంటాయి. ఈలోగా మనము కాకరకాయ ఫ్రైకి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. తీసుకొని ఇందులోకి కొన్ని ధనియాలు వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని వేసేసుకోవాలి. మీరు కావాలంటే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా వాడచ్చు. ఇందులోకి వెల్లుల్లిపాయలు మెయిన్ అండి. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం వేసేసుకోండి. 2 స్పూన్ల కారం వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు అనేది. వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దు. ఇలా కొంచెం బరకగానే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. స్మెల్ పోకుండా ఉంటుంది. మనం ఇప్పుడు కాకరకాయని చూద్దాము. కాకరకాయ చూసారు కదా, కాకరకాయ మంచిగా ఇలా వేగిపోయింది కదా. ఇలా వేగాలన్నమాట. కాకరకాయ పచ్చి పచ్చిగా అస్సలు ఉండొద్దు, ఇలా మంచిగా వేగాలి. ఇలా కాకరకాయ వేగింది కదా, ఈ కాకరకాయనంతా తీసేసి మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలాగే మిగతా కాకరకాయలన్నీ కూడా మనము ఫ్రై చేసుకోవాలి. కలర్ అయితే మంచిగా ఇలా వచ్చేంత వరకే వేపుకోవాలి. ఇలా వేగిపోయినాయి కదా, అన్నీ తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే నూనెలోకి మనం కొంచెము జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత మినపప్పు వేసుకోవాలి, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. పప్పులు వేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా పంట కింద తగులుతూ బాగుంటుంది టేస్ట్. ఇలా పప్పులు వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా పసుపు వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఈ పోపుని కాసేపు వేగనివ్వాలండి. పప్పులన్నీ కూడా నూనెలో వేగాలి. ఒక్క ఎండుమిర్చి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోండి. పప్పులన్నీ మంచిగా నూనెలో వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలను మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ మాడకుండా వేపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేసినామంటే మనకు తొందరగా మగ్గిపోతుంది. ఇలా చూసారు కదా, ఇలా మంచిగా మగ్గాలన్నమాట. ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. లైట్గా వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుందాం. ఇలా కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు. సాల్ట్ కొద్దిగా వేసుకున్నామంటే తొందరగా వేగుతాయి అన్నమాట. ఇలా మంచిగా కలుపుకుంటూ వేపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ఇలా రావాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఉల్లిపాయ, ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా కాకరకాయలు వేసేసుకోవాలి. కాకరకాయలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అండ్ కాకరకాయలు 2 కూడా మంచిగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. కాకరకాయలను ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా మసాలా పౌడర్ వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత
ఈ మసాలా పౌడర్ అంతా కూడా కాకరకాయకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ను పెంచొద్దు, పెంచితే మసాలా అనేది మాడిపోతుంది. మీడియంలో లేదంటే సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి. అలా వదిలేయకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి, అప్పుడే మనకు అడగంటకుండా ఉంటుంది. ఇలా మనం కలుపుతూ ఉన్నామంటేనంటే ఒక 2 నిమిషాల్లో మనం వేసుకున్న ఈ మసాలా మొత్తం కూడా కాకరకాయకు పట్టేస్తుంది. ఇక్కడ చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక 2 నిమిషాలు కాకరకాయను కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టకండి, మూత పెడితేనంటే ఆవిరి వచ్చేస్తుంది, చేదొస్తుంది. అందుకని మూత పెట్టొద్దు, మూత పెట్టకుండానే ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా చక్కగా కాకరకాయకు పట్టేశాయి. చాలా చాలా బాగుంటుందండి, అస్సలు చేదంటే ఉండదండి, అంత బాగుంటుంది ఈ కాకరకాయ ఫ్రై అయితేనంటే. చాలా చాలా ఇష్టంగా తింటారు, ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ చేయించుకుంటారు, అంత బాగుంటుంది. చూసారు కదా, మరి కాకరకాయ వెల్లుల్లి ఫ్రై చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.